నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. If W1 and W2 are two subspaces of V4 of R generated by the sets respectively, then find the dimension of W1 plus W2 and a basis of W1 plus W2. W1 అనేటువంటి సబ్స్పేస్ ఒక సెట్తో జనరేట్ అవుతుంది. W2 అనేటువంటి సెట్ ఇంకొక సెట్తో జనరేట్ అయితే కనుక W1 ప్లస్ W2కి బేసిస్ ఫైండ్ అవుట్ చేసే W1 ప్లస్ W2కి బేసిస్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఆ బేసిస్లో నెంబర్ ఆఫ్ వెక్టర్స్ ఎన్నైతే ఉంటాయో అదే దాని యొక్క డైమెన్షన్ వాల్యూ అవుతుంది. W1 ప్లస్ W2 యొక్క మనకి బేసిస్ రావాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ W1 యొక్క బేసిస్ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. W2 యొక్క బేసిస్ ఏముంటుందో ఫైండ్ అవుట్ చేసే కనుక ఆ రెండింటిని యూనియన్ చేస్తే వచ్చేది W1 ప్లస్ W2 యొక్క బేసిస్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ W1 యొక్క బేసిస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి సెట్స్ జస్ట్ జనరేట్ అవుతున్నాయి అంతే. మనకి W1 యొక్క బేసిస్ ఇవ్వలేదు, W2 యొక్క బేసిస్ ఇవ్వలేదు. ఓకేనా? W1 యొక్క బేసిస్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి, W2 యొక్క బేసిస్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. ప్రాబ్లం ఇంపార్టెంట్. గివెన్ దట్ W1 ఈజ్ ఏ సబ్స్పేస్, W1 ఈజ్ ఏ సబ్స్పేస్ generated by the set of ఎన్ని వెక్టర్స్ ఉన్నాయి? 3 వెక్టర్స్ ఉన్నాయి. ఏంటివి? 1, 1, -1, 2 ఒక వెక్టర్, 2, 1, 3, 0 ఒక వెక్టర్, 3, 2, 2, 2 ఇంకొక వెక్టర్. ఇప్పుడు ఈ సెట్ అనేది W1 యొక్క బేసిస్ అవుతుందో లేదో తెలియాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఈ సెట్ లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అవునో కాదో ఫైండ్ అవుట్ చేయాలి. సెట్ మనకి లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అవునో లేదో తెలియాలి అంటే కనుక ఇందులో వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 రాసుకొని అందులో ఉండే స్కేలార్స్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక స్కేలార్స్ అన్నీ 0 అయితే మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. స్కేలార్స్ యొక్క వాల్యూస్ 0 కాకపోతే కనుక ఏ ఒక్క వాల్యూ 0 కాకపోయినా అది లీనియర్ ఇండిపెండెంట్ సెట్ కాదు. ఇక్కడ ఈ గివెన్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 రాస్తే కనుక 3 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి 3 స్కేలార్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. స్కేలార్స్ A, B, C అనుకుంటే కనుక A ఇంటూ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ A ఇంటూ 1, 1, -2 ప్లస్ B ఇంటూ సెకండ్ వెక్టార్ 2, 1, 3, 0. నెక్స్ట్ థర్డ్ వెక్టార్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంకొక కాన్స్టెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. దాన్ని C అనుకుంటే కనుక 3, 2, 2 ఈక్వల్ టు 0. ఇంకా దీన్ని సింప్లిఫై చేసి ABC వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ లోపలికి వెళ్ళిపోతే కనుక A, -A, 2A అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ B లోపలికి వెళ్ళిపోతే కనుక మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి 2B, B, 3B, 0 అవుతుంది. నెక్స్ట్ C లోపలికి వెళ్ళిపోతే కనుక 3C, 2C ఈక్వల్ టు 0. సమ్ ఆఫ్ 3 ఆర్డర్డ్ 4 టపుల్ ఉన్నాయి. వాటిని యాడ్ చేస్తే కనుక అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ యాడెడ్. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే కనుక ఆర్డర్ 4 టపుల్లో ఫస్ట్ ఎలిమెంట్ యొక్క వాల్యూ A ప్లస్ 2B ప్లస్ 3C అనేది ఫస్ట్ ఎలిమెంట్ యొక్క వాల్యూ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ని యాడ్ చేసుకున్న వెక్టార్లో A ప్లస్ B ప్లస్ 2C వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వెక్టార్ని దాన్ని యాడ్ చేస్తే కనుక -A ప్లస్ 3B ప్లస్ 2C వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ యాడ్ చేస్తే కనుక 2A ప్లస్ 0 ప్లస్ 2C వస్తుంది. 0ని యాడ్ చేసే వాల్యూ చేంజ్ కాదు. లెఫ్ట్ సైడ్ ఆర్డర్డ్ 4 టపుల్ ఉంది కాబట్టి రైట్ సైడ్ ఉండే 0ని కూడా ఆర్డర్డ్ 4 టపుల్గా రాసుకోవచ్చు. 2 4 టపుల్ ఆర్డర్స్ ఈక్వల్ అయితే కనుక కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయిపోతాయి. ఫస్ట్ ఎలిమెంట్ని ఈక్వల్ చేస్తే కనుక A ప్లస్ 2B ప్లస్ 3C ఈక్వల్ టు 0 వస్తుంది. నెక్స్ట్ A ప్లస్ B ప్లస్ 2C ఈక్వల్ టు 0 వస్తుంది. నెక్స్ట్ -A ప్లస్ 3B ప్లస్ 2C ఈక్వల్ టు 0 వస్తుంది. నెక్స్ట్ తర్వాత 2A ప్లస్ 2C ఈక్వల్ టు 0 వస్తుంది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. నెక్స్ట్ దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాం. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్, దీన్ని ఫోర్త్ ఈక్వేషన్ అనుకుంటే కనుక మనకి ఫస్ట్ ఈక్వేషన్ 1 and 2ని సాల్వ్ చేసి మనకి BCలో కానీ లేదా ACలో కానీ ఈక్వేషన్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ ఈక్వేషన్ 1 and 2ని మనకి BCలో ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేస్తే కనుక సాల్వ్
ఈక్వేషన్స్ 1 అండ్ 2. ఇక్కడ ఈక్వేషన్ 1 అండ్ 2ని సాల్వ్ చేసి మనకి బీసీలో రావాలంటే ఏ క్యాన్సిల్ అయిపోవాలి. రెండిట్లో ఏ కోఎఫిషియంట్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఏ ప్లస్ 2b ప్లస్ 3c ఈక్వల్ టు 0 ఒక ఈక్వేషన్, ఏ ప్లస్ బి ప్లస్ 2c ఈక్వల్ టు 0 ఇంకా ఈక్వేషన్. రెండిట్లో ఏ కోఎఫిషియంట్ ఈక్వల్గా ఉంది, సైన్ కూడా ఈక్వల్గా ఉంది కాబట్టి మైనస్ చేయాలి. మైనస్ చేస్తే కింద సైన్స్ చేంజ్ అయిపోతాయి. ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. 2b మైనస్ బి అంటే బి వస్తుంది. 3c మైనస్ 2c అంటే కనుక సి వస్తుంది. బి ప్లస్ సి ఈక్వల్ టు 0 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్ సాల్వ్ చేసి బీసీలో మనం ఈక్వేషన్ రాస్తే కనుక ఇక్కడ సాల్వ్ ఏ ఈక్వేషన్స్ని ఈక్వేషన్స్ 2, 3. మళ్ళీ ఇందులో రెండింటిని ఈక్వేషన్ 2లో ఏ ప్లస్ బి ప్లస్ 2c ఈక్వల్ టు 0 మైనస్ ఏ ప్లస్ 3b ప్లస్ 2c ఈక్వల్ టు 0 రెండింటిని యాడ్ చేసి కనుక ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్. బి ప్లస్ 3b అంటే 4b వస్తుంది. 2c ప్లస్ 2c అంటే కనుక 4c ఈక్వల్ టు 0. రెండింటిలో 4ని కామన్ తీసి 4ని రైట్ సైడ్ పంపిస్తే కనుక బి ప్లస్ సి ఈక్వల్ టు 0. 1 అండ్ 2ని సాల్వ్ చేసిన 2 అండ్ 3ని సాల్వ్ చేసిన రెండు ఈక్వేషన్లు సేమ్ ఈక్వేషన్స్ కాబట్టి మనం బి వాల్యూ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేం. బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే కనుక బి ఈక్వల్ టు మైనస్ సి వస్తుంది. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 4 చూస్తే కనుక ఈక్వేషన్ నెంబర్ 4 ఏముంది 2a ప్లస్ 2c ఈక్వల్ టు 0 ఉంది. 2 కామన్ తీస్తే కనుక a ప్లస్ సి ఈక్వల్ టు 0 వస్తుంది. a ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే కనుక a ఈక్వల్ టు మైనస్ సి వస్తుంది. b ఈక్వల్ టు మైనస్ సి ఉంది, a ఈక్వల్ టు మైనస్ సి ఉంది. మనకి ఏబిసి వాల్యూస్ రావాలంటే కనుక సి వాల్యూ తెలిస్తేనే మనకి ఏ వాల్యూ వస్తుంది. 1, 2, 3, 4లో ఏ ఈక్వేషన్ సాల్వ్ చేసినా మనం ఇంకా డిఫరెంట్ ఈక్వేషన్స్ రావు, అన్ని సేమ్ ఈక్వేషన్స్ వస్తాయి కాబట్టి ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయలేం. కాబట్టి సి వాల్యూ మనం ఏదో ఒకటి అనుకుంటేనే ఏబి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయగలం. కడుపుచ్ సి ఈక్వల్ టు సమ్ 1 అనుకుంటే కనుక రిమైనింగ్ ఏ వాల్యూ బి వాల్యూ వస్తుంది. ఇక్కడ సి ఈక్వల్ టు 1 అందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏ ఈక్వల్ టు మైనస్ సి కాబట్టి ఏ ఈక్వల్ టు -1 వస్తుంది. బి ఈక్వల్ టు మైనస్ సి కాబట్టి సి వాల్యూ 1 అనుకుంటే కనుక బి వాల్యూ -1 వస్తుంది. ఇక్కడ ఏ వాల్యూ ఉంది, బి వాల్యూ ఉంది, సి వాల్యూ ఉంది. ఇక్కడ దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు ఏ ఈక్వల్ టు -1 ఉంది, బి ఈక్వల్ టు -1 ఉంది, సి ఈక్వల్ టు 1 ఉంది. ఇక్కడ లీనియర్ కాంబినేషన్లో ఉండే స్కేలార్స్ ఏబిసి ఉన్నాయి. ఏబిసి స్కేలార్స్లో ఏ ఒక్క వాల్యూ మనకి 0 కావట్లేదు. ఇవన్నీ 0 అయితేనే ఇందులో ఉండే వెక్టార్స్ మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అయితే అక్కడ అవి 0 కావట్లేదు కాబట్టి స్కేలార్స్ యొక్క వాల్యూస్ ఆ సెట్ ఏం కాదు మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ కాదు. ఇండిపెండెంట్ కాదు అంటే కనుక ఏ సెట్ అవుతుంది డిపెండెంట్ సెట్ అవుతుంది. ఇక్కడ సెట్ ఆఫ్ 1, 1, -1, 2. నెక్స్ట్ సెకండ్ వెక్టర్ 2, 1, 3, 2. నెక్స్ట్ థర్డ్ వెక్టర్ 3, 2, 2, 2 అనేది ఈస్ ఏమవుతుంది లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. మనకి ఇచ్చినటువంటి సెట్ అనేది ఇండిపెండెంట్ అయితేనే అది బేసిస్ అవుతుంది. డిపెండెంట్ అయింది అంటే కనుక అది బేసిస్ కాదు. ఇంకా మనకి బేసిస్ అంటే కనుక 3 వెక్టార్స్ ఉంటే కనుక మనకి ఇండిపెండెంట్ కావట్లేదు కాబట్టి అందులో ఒక వెక్టార్ని రిమూవ్ చేయాలి. ఏ వెక్టార్ని రిమూవ్ చేసి సెట్ రాసుకోవాల్సింది తెలియాలంటే కనుక వచ్చినటువంటి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ తీసుకెళ్ళి లీనియర్ కాంబినేషన్లో రాసుకోవాలి. లీనియర్ కాంబినేషన్లో ఏబిసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏ యొక్క వాల్యూ -1 ఉంది కాబట్టి -1 × 1, 1, -2 ప్లస్ బి ఇంటూ ఉంది, బి యొక్క వాల్యూ ఒక -1 కాబట్టి -1 × 2, 1, 3, 0 ఉంది. ప్లస్ సి యొక్క వాల్యూ 1 ఉంది. 1 × 3, 2, 2 ఈక్వల్ టు 0 ఉంది. ఇందులో ఏదైనా ఒక వెక్టార్ని రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక ఈ రెండు నెగిటివ్ ఉన్నాయి కాబట్టి రెండింటిని రైట్ సైడ్ పంపిస్తే లెఫ్ట్ సైడ్ పాజిటివ్ వాల్యూ చూద్దాం. 1 × 1తో మల్టిప్లై చేస్తే వాల్యూ చేంజ్ కాదు కాబట్టి 3, 2, 2 థర్డ్ లీనియర్ కాంబినేషన్లో వెక్టార్ని లెఫ్ట్ సైడ్ ఉంచేస్తున్నాం. రిమైన్ రెండింటిని రైట్ సైడ్ పంపిస్తున్నాయి రెండు నెగిటివ్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్ అయిపోతాయి. కాబట్టి 1 × 1, 1, -1, ప్లస్ 1 × 2, 1, 3, 0. 1 వెక్టార్ ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ వెక్టార్స్ రాసాము అంటే కనుక ఈ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు వెక్టార్స్ని ఒక సెట్లో రాస్తే కనుక కంపల్సరీ ఆ సెట్ ఏమవుతుంది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. ఆ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అయ్యేది లేనిది తెలియాలి అంటే కనుక ఇది దాన్ని సమ్ S1 అనుకుందాం. ఇక్కడ లెట్ S1 ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్లో 2 వెక్టార్స్ని ఆ 2 వెక్టార్స్ని S1 అనుకుంటే కనుక ఫస్ట్ వెక్టర్ ఏముంది 1, 1, -1, 2 ఉంది. నెక్స్ట్ సెకండ్ వెక్టర్ చూస్తే కనుక
2, 1, 3, 0ని ఏమనుకుంటున్నాం S1 అనేటువంటి సెట్లో అనుకుంటున్నాం. ఇంకా ఇది మనకి ఏం చేస్తుంది అండ్ స్పాన్స్ W S1 అనేది W1 అనేటువంటి సెట్ని మనకి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ ఈక్వల్ టు రిమైనింగ్ వెక్టార్ అవుతుంది కాబట్టి W1 యొక్క జనరేటెడ్ వెక్టార్స్ ఏదైతే ఉందో అది స్పాన్ చేస్తుంది కాబట్టి S1 వెక్టార్ని మనం అనుకుంటున్నాం అంటే స్పాన్స్ W1. ఇప్పుడు S1 అనేది W1కి బేసిస్ అవుతుందో తెలియాలి అంటే కనుక S1లో వెక్టార్స్ మళ్ళీ ఏ అవుతున్నాయో వాటిని రాసుకోవాలి లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 రాసుకుంటే కనుక అందులో ఉండే స్కేలార్స్ యొక్క వాల్యూస్ మళ్ళీ 0 అయితే S1 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. స్కేలార్స్ 0 కాకపోతే కనుక అదే లీనియర్లీ ఇండిపెండెంట్ కాదు డిపెండెంట్ అవుతుంది. ఇది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుందో తెలియాలి అంటే కనుక ఈ 2 వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ స్కేలార్స్ ఏబీసీలు రాసాం. ఆల్రెడీ ఏబీసీలు యూజ్ చేసాం కాబట్టి అందరూ స్కేలార్స్ ఎక్స్ వై అనుకుంటే కనుక ఎక్స్ ఇంటూ ఫస్ట్ వెక్టార్ 1 1 మైనస్ 1 2 నెక్స్ట్ సెకండ్ వెక్టార్ యొక్క కాన్స్టెంట్ వై అనుకుంటే కనుక వై ఇంటూ 2, 1, 3, 0 ఈక్వల్ టు 0. S1లో ఉండే వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 రాసాం. దీని నుంచి మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ రావాలి అంటే కనుక దీన్ని సింప్లిఫై చేసి సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఏమొస్తే ఫైండ్ వచ్చాలి. ఎక్స్ లోపలికి వెళ్ళిపోతే కనుక మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ఎక్స్ ఇంటూ -1 -x ఎక్స్ ఇంటూ 2 2x. నెక్స్ట్ ఇక్కడ వై లోపలికి వెళ్ళిపోతే కనుక సెకండ్ వెక్టార్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది వై ఇంటూ 2 అంటే 2y వై ఇంటూ 1y వై ఇంటూ 3 3y వై ఇంటూ 0 అంటే కనుక 0 వస్తుంది. ఇందులో ఉండేటటువంటి కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్డర్ 4 టపుల్లో కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేసే కనుక ఫస్ట్ పాయింట్ యాడ్ చేసి ఏమొస్తుందో చూడండి x ప్లస్ 2y వస్తుంది. ఇక్కడ ఆర్డర్ 4 టపుల్లో ఫస్ట్ పాయింట్ యొక్క వాల్యూ x ప్లస్ 2y నెక్స్ట్ x ప్లస్ y వస్తుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ యాడ్ చేస్తే కనుక -x ప్లస్ 3y వస్తుంది -x ప్లస్ 3y నెక్స్ట్ తర్వాత యాడ్ చేస్తే కనుక 2x నెక్స్ట్ ఇక్కడ వాల్యూ 0 ఉంది కాబట్టి 2x ప్లస్ 0 అంటే 2x వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఆర్డర్ 4 టపుల్ ఉంది కాబట్టి రైట్ సైడ్ ఉండే 0ని ఆర్డర్ 4 టపుల్ రాసుకోవచ్చు. 2 ఆర్డర్ 4 టపుల్ ఈక్వల్ అయితే కనుక కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయిపోతాయి. కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేసి ఏమొస్తుంది x ప్లస్ 2y ఈక్వల్ టు 0 వస్తుంది. నెక్స్ట్ x ప్లస్ y ఈక్వల్ టు 0 వస్తుంది -x ప్లస్ 3y ఈక్వల్ టు 0 వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి 2x ఈక్వల్ టు 0 ఉంది. 2x ఈక్వల్ టు 0 అయితే కనుక x ఈక్వల్ టు 0 వస్తుంది. y వాల్యూ రావాలంటే కనుక ఎందులో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక y వాల్యూ వస్తుంది. సిన్స్ x ప్లస్ y ఈక్వల్ టు 0లో x ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 0 ప్లస్ y ఈక్వల్ టు 0 అంటే y ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే x యొక్క వాల్యూ 0 ఉంది y యొక్క వాల్యూ 0 ఉంది. అంటే S1లో ఉండేటటువంటి వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 తీసుకుంటే కనుక అందులో ఉండేటువంటి కాన్స్టెంట్ యొక్క వాల్యూస్ ఏమవుతున్నాయి 0 అవుతున్నాయి కాబట్టి S1 అనేది ఏ సెట్ అవుతుంది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. ఇక్కడ దేర్ఫోర్ నేను రాసుకోవచ్చు S1 అనేటువంటి సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. S1లో వెక్టార్స్ ఏమున్నాయి 1, 1, -1, 2 ఉంది. నెక్స్ట్ సెకండ్ వెక్టార్ చూస్తే కనుక 2, 1, 3, 0 ఉంది. ఇక్కడ S1 యొక్క లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0లో స్కేలార్స్ XY తీసుకుంటే కనుక రెండు స్కేలార్స్ 0 అవుతున్నాయి కాబట్టి S1 అనేది ఏమవుతుంది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. S1 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది అండ్ స్పాన్స్ W1 అవుతుంది కాబట్టి ఏమవుతుంది ఇక్కడ మనకి S1 అనేది ఏమవుతుంది అంటే S1 స్పాన్స్ W1 అంటే మీనింగ్ ఏంది L ఆఫ్ S1 ఈక్వల్ టు W1 అని అండ్ S1 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది కాబట్టి S1 అనేటువంటి సెట్ W1కి ఏమవుతుంది బేసిస్ అవుతుంది. ఇక్కడ S1 ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ W1. S1 is a basis of W1. W1కి S1 అనేది బేసిస్ అయితే కనుక W1 యొక్క మనకి డైమెన్షన్ వాల్యూ రావాలి అంటే కనుక ఎలా వస్తుంది బేసిస్లో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ వెక్టర్స్ ఎన్నైతే ఉంటాయో అదే దాని యొక్క డైమెన్షన్ వాల్యూ అవుతుంది. W1 యొక్క బేసిస్ S1లో నెంబర్ ఆఫ్ వెక్టర్స్ ఎన్ని ఉన్నాయి 2 వెక్టర్స్ ఉన్నాయి కాబట్టి డైమెన్షన్ W1 యొక్క వాల్యూ ఎంత అవుతుంది 2 అవుతుంది. ఇలానే నెక్స్ట్ W2 యొక్క మనకి బేసిస్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. W2 యొక్క బేసిస్ రావాలి అంటే కనుక W2 అనేటువంటి సబ్స్పేస్ ఏ సెట్తో జనరేట్ అవుతుందో చూసుకోవాలి. ఓకేనా గివెన్ కండిషన్ చూస్తే కనుక గివెన్ దట్ W2 ఈజ్ జనరేటెడ్ బై ది సెట్
W2 ఈజ్ జనరేటెడ్ బై ది సెట్లో వెక్టార్స్ ఎన్ని ఉన్నాయి? 2 వెక్టార్స్ ఉన్నాయి. ఏంటివి? సెట్ ఆఫ్ 1, -1, 0, 1 ఉంది. -1, 0, 1. నెక్స్ట్ సెకండ్ వెక్టార్ -1, 1, 0, -1. ఇప్పుడు ఈ సెట్ మనకి W2కి బేసిస్ అవుతుందో తెలియాలి అంటే కనుక మళ్ళీ ఇందులో ఉండే వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 రాసుకొని అందులో ఉండే స్కేలార్స్ యొక్క వాల్యూస్ 0 అయితేనేమో అది మనకి ఏమవుతుంది? బేసిస్ అవుతుంది. స్కేలార్స్ 0 కాకపోతే కనుక అది బేసిస్ కాదు. కాబట్టి దీని యొక్క లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0. లీనియర్ కాంబినేషన్ ఎంగనే స్కేలార్స్ ఏం రాస్తాం? ఏబీలు రాస్తాం. ఆల్రెడీ ఏబీలు చేసాం. తర్వాత ఏం రాస్తాం? ఎక్స్వైలు యూజ్ చేసాం కాబట్టి సమ్ ఎల్, ఎం అనుకుంటే కనుక కాబట్టి ఎల్ ఇంటూ ఫస్ట్ వెక్టర్ ఏముంది? 1, -1, 0, 1 ప్లస్ ఎం ఇంటూ -1, 1, -1, 0, -1 ఈక్వల్ టు 0. కాబట్టి ఈ W2 అనేది దేనిదైతే జనరేట్ అవుతుందో సెట్ ఆ సెట్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 రాసాం. ఇందులో స్కేలార్స్ ఎల్ఎం ఉన్నాయి. ఎల్ఎం యొక్క వాల్యూస్ 0 అయితే కనుక ఇది అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. ఇక్కడ స్కేలార్స్ యొక్క వాల్యూస్ 0 కాకపోతే కనుక ఇది లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది. దానికి మళ్ళీ ఒక వెక్టార్ని రిమూవ్ చేసేసి మళ్ళీ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా ఎల్ వాల్యూ ఎం వాల్యూ రావాలంటే కనుక దీన్ని సింప్లిఫై చేయాలి. ఎల్ లోపలికి వెళ్ళిపోతే కనుక ఎల్, -L, 0, L. ఎం లోపలికి వెళ్ళిపోతే కనుక మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. -M, M ఇంటూ 1, M ఇంటూ 0, M ఇంటూ -M ఈక్వల్ టు 0. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసి కనుక L - M, -L ప్లస్ M, 0 ప్లస్ 0 అంటే 0. నెక్స్ట్ L - M ఈక్వల్ టు 0 వస్తుంది. దీన్ని మనకి లెఫ్ట్ సైడ్ మనకి ఆర్డర్డ్ 4 టపుల్ ఉంది కాబట్టి రైట్ సైడ్ ఉండే 0ని ఆర్డర్డ్ 4 టపుల్గా రాస్తే కనుక 2 ఆర్డర్ 4 టపుల్ ఈక్వల్ అయితే కనుక కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేస్తే కనుక ఫస్ట్ ఎలిమెంట్ యొక్క వాల్యూ L - M ఈక్వల్ టు 0 వస్తుంది. సెకండ్ ఎలిమెంట్ యొక్క వాల్యూ కూడా -L ప్లస్ M ఈక్వల్ టు 0 వస్తుంది. నెక్స్ట్ 0 ఈక్వల్ 0. థర్డ్ ఎలిమెంట్ యొక్క వాల్యూ L - M ఈక్వల్ టు 0. అన్ని ఈక్వేషన్లో చూడండి L - M ఈక్వల్ టు 0 అయితే L ఈక్వల్ టు M, -L ప్లస్ M ఈక్వల్ టు 0 అయితే L ఈక్వల్ టు M, L - M ఈక్వల్ టు 0 అయితే కనుక కాబట్టి ఏ దాన్ని సాల్వ్ చేసినా L ఈక్వల్ టు M అవుతుంది. కాబట్టి L వాల్యూ M వాల్యూ రావాలంటే కనుక ఏదో ఒక వాల్యూ మనం చూస్ చేసుకోవాలి. కాబట్టి M ఈక్వల్ టు 1 అనుకుంటే కనుక దట్ ఇంప్లైస్ L ఈక్వల్ టు 1 అవుతుంది. కాబట్టి లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 రాస్తే కనుక అందులో ఉండే స్కేలార్స్ యొక్క వాల్యూస్ 0 అవుతున్నాయా? 0 అవ్వట్లేదు. కాబట్టి మన ఏదైతే మనకి జనరేట్ అవుతుందో W2 సెట్కి ఏమవుతుంది? లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. స్కేలార్స్ యొక్క వాల్యూస్ 0 అవ్వట్లేదు కాబట్టి ఈ సెట్ అనేది ఏమవుతుంది? లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు? సెట్లో 2 వెక్టార్స్ ఉన్నాయి. ఏంటివి? దేర్ఫోర్ సెట్ ఆఫ్ 1, -1, 0, 1, -1, 0, -1 ఈ సెట్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 రాస్తే కనుక అందులో ఉండే స్కేలార్స్ 0 కావట్లేదు కాబట్టి ఏ సెట్ అవుతుంది? లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. లీనియర్లీ డిపెండెంట్ సెట్. కాబట్టి వాల్యూ M వాల్యూ అందరూ సబ్స్టిట్యూట్ చేసిన లీనియర్ కాంబినేషన్లో ఏ రాసుకోవచ్చు? 1 ఇంటూ 1, -1, 0, 1 ప్లస్ M యొక్క వాల్యూ కూడా 1 కాబట్టి 1 ఇంటూ -1, 1, 0, -1 ఈక్వల్ టు 0 ఉంది. ఒక వెక్టార్ని రైట్ సైడ్ పంపిస్తే కనుక 1, -1, 0, 1 ఈక్వల్ టు -1 ఇంటూ -1, 1, 0, -1. ఇప్పుడు W2 సబ్స్పేస్ దేనిదైతే జనరేట్ అవుతుందో ఆ సెట్ అనేది లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. ఇండిపెండెంట్ కావట్లేదు కాబట్టి W2 యొక్క బేసిస్ ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు. కాబట్టి ఒక వెక్టార్ని రిమూవ్ చేస్తే కనుక వచ్చేటటువంటి సెట్ని సమ్ S2 అనుకుంటే కనుక S2లో 1 వెక్టార్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ అందర్ వెక్టార్గా రాస్తున్నాం. కాబట్టి 1 వెక్టార్ని ఏ రాసుకోవచ్చు? 1, -1, 0, 1 అండ్ S2 అనేది దేన్ని జనరేట్ చేస్తుంది? స్పాన్స్ W2. మనకి S2లో ఒకే ఒక వెక్టార్ ఉంది. దీనిలో ఒక వెక్టార్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 రాస్తే కనుక కంపల్సరీ స్కేలార్ యొక్క వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. ఆల్రెడీ థీరం ఉంది మనకి వెక్టార్ స్పేస్ 1లో.
కాబట్టి ఒక సెట్లో సింగిల్ నాన్ జీరో వెక్టార్ ఉంటే కనుక ఆ సెట్ ఏమవుతుంది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. ఇక్కడ S2 కంటైన్స్ సింగిల్ నాన్ జీరో వెక్టార్ కాబట్టి S2 అనేటువంటి సెట్ ఏమవుతుంది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. సిన్స్ S2 ఈజ్ సింగిల్ నాన్ జీరో వెక్టార్, ఒక సెట్లో ఓన్లీ నాన్ జీరో వెక్టార్ ఒకటి మాత్రమే ఉంటే కనుక ఆ సెట్ ఏమవుతుంది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. కాబట్టి S2 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. S2లో ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి ఒకటి మాత్రమే ఉంది. ఇక్కడ S2 ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, -1, 0, 1 అనేది ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అండ్ స్పాన్స్ దేన్ని జనరేట్ చేస్తుంటాడు W2ని జనరేట్ చేస్తే కనుక లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అయ్యి L ఆఫ్ S2 ఈక్వల్ టు W2 అయిందంటే కనుక ఏమవుతుంది బేసిస్ అవుతుంది. ఇక్కడ S2 ఈజీ దేని యొక్క బేసిస్ అవుతుంది W2 యొక్క బేసిస్ అవుతుంది. W2 యొక్క డైమెన్షన్ వాల్యూ రాయొచ్చు. డైమెన్షన్ యొక్క వాల్యూ ఎంత వస్తుంది మనకి బేసిస్లో నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఎన్నైతే ఉంటాయో అదే దాని యొక్క బేసిస్ అవుతుంది. W2 యొక్క బేసిస్ S2లో 1 ఎలిమెంట్ మాత్రమే ఉంది కాబట్టి డైమెన్షన్ W2 ఈక్వల్ టు వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది. మనకి W1 యొక్క బేసిస్ వచ్చింది, W2 యొక్క బేసిస్ వచ్చింది, కానీ ఇంకా ఏం కావాల్సింది మనకి W1 ప్లస్ W2 యొక్క బేసిస్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. జాగ్రత్తగా చూడండి ప్రాబ్లం అయిపోలేదు. ఇంకా మనకి W1 ప్లస్ W2 యొక్క బేసిస్ రావాలి అంటే కనుక W1 యొక్క బేసిస్ S1 అనుకుంటున్నాం, W2 యొక్క బేసిస్ S2 అనుకుంటే కనుక S1 యూనియన్ S2 అనేది W1 ప్లస్ W2కి బేసిస్ అవుతుందో లేదో తెలియాలి అంటే కనుక S1 యూనియన్ S2 అనేటువంటి సెట్ మనకి లీనియర్లీ ఇండిపెండెంటో డిపెండెంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా రఫ్ చేస్తున్నా నెక్స్ట్ తర్వాత జాగ్రత్తగా చూడండి. Let's S1 union S2 equal to S1 union S2 equal to S1 union S2 అంటే కనుక S1లో ఉండే వెక్టార్ని S2లో ఉండే వెక్టార్స్ రెండింటిని యూనియన్ చేయాలి. ఇక్కడ S1లో వెక్టార్స్ ఏం కనిపిస్తున్నాయి ఫస్ట్ వెక్టార్ 1, 1, -1, 2 ఉంది. నెక్స్ట్ సెకండ్ వెక్టార్ 2, 1, 3, 0 ఇవి S1లో ఉండే వెక్టార్స్. నెక్స్ట్ ఇంకేదో రాయాలి S2లో ఉండే వెక్టార్ రాస్తే కనుక S2లో ఉండే వెక్టార్ ఏముంది 1, -1, 0, 1. ఇప్పుడు S1 యూనియన్ S2 అనేటువంటి సెట్ మనకి W1 ప్లస్ W2కి బేసిస్ అవ్వాలి అంటే కనుక S1 యూనియన్ S2 కంపల్సరీ ఏం కావాలి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అయితే కనుక లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అయితే మనకి ఏమొస్తుంది W1 ప్లస్ W2కి S1 యూనియన్ S2 అనేది బేసిస్ అవుతుంది. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నైతే ఉంటాయో అదే దాని యొక్క డైమెన్షన్ వాల్యూ అవుతుంది. ఇప్పుడు S1 యూనియన్ S2 అనేది లీనియర్లీ ఇండిపెండెంటో డిపెండెంటో ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 రాసి స్కేలార్స్ యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి 3 వెక్టార్స్ ఉన్నాయి. కాబట్టి కాన్స్టెంట్ రాసాం A, B, C ఆల్రెడీ ABCలు యూజ్ చేసాం, XYలు యూజ్ చేసాం, L, M యూజ్ చేసాం. కాబట్టి సమ్ P, Q, R స్కేలార్స్ అనుకుంటే కనుక P ఇంటూ ఫస్ట్ వెక్టార్ 1, 1, -1, 2 ప్లస్ Q ఇంటూ 2, 1, 3, 0 ప్లస్ R ఇంటూ 1, -1, 0, 1 ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేసి PQR యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఇవన్నీ 0 అయితే PQR యొక్క వాల్యూస్ 0 అయితే కనుక S1 యూనియన్ S2 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. ఇంకా PQR వాల్యూస్ రావాలంటే కనుక ఇక్కడ P లోపలికి వెళ్ళిపోతే కనుక P, -P, 2P వస్తుంది. Q లోపలికి వెళ్ళిపోతే కనుక 2Q, Q ఇంటూ 1Q, నెక్స్ట్ 3Q, Q ఇంటూ 0, 0. నెక్స్ట్ R లోపలికి వెళ్ళిపోతే కనుక R, -R, 0, R ఈక్వల్ టు 0. 3 ఆర్డర్డ్ 4 టప్లు ఉన్నాయి. 3ని యాడ్ చేస్తే కనుక కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ యాడెడ్. ఇక్కడ P ప్లస్ 2Q ప్లస్ R వస్తుంది. సెకండ్ ఎలిమెంట్ని యాడ్ చేస్తే కనుక P ప్లస్ Q మైనస్ R వస్తుంది. థర్డ్ ఎలిమెంట్ని యాడ్ చేస్తే కనుక -P ప్లస్ 3Q ప్లస్ 0 అంటే 0ని యాడ్ చేస్తున్న అవసరం లేదు. ఫోర్త్ ఎలిమెంట్ని యాడ్ చేస్తే కనుక
2p ప్లస్ 0 ప్లస్ ఆర్ అంటే 2p ప్లస్ ఆర్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఆర్డర్ 4 టపులు ఉంది కాబట్టి రైట్ సైడ్ ఉంటే 0ని ఆర్డర్ 4 టపులుగా రాసుకుంటే కనుక కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయిపోతాయి. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేస్తే కనుక p ప్లస్ 2q ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ వస్తుంది p ప్లస్ q మైనస్ ఆర్ ఈక్వల్ టు 0. ఇంకొక ఈక్వేషన్ మైనస్ p ప్లస్ 3q ఈక్వల్ టు 0 వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ చూస్తే కనుక 2p ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని సమ్ ఈక్వేషన్ నెంబర్ 5, దీన్ని సమ్ ఈక్వేషన్ నెంబర్ 6, దీన్ని 7, దీన్ని 8 అనుకుంటే కనుక ఈ 4 ఈక్వేషన్లు సాల్వ్ చేసి p వాల్యూ, q వాల్యూ, r వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. 5 అండ్ 6ని సాల్వ్ చేసి ఇక్కడ 7th ఈక్వేషన్లో pqలో ఈక్వేషన్ ఉంది కాబట్టి ఇందులో కూడా ఒక pqలో ఈక్వేషన్ వస్తే కనుక ఆ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి p వాల్యూ, q వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. సాల్వ్ 5 అండ్ 6. 5th ఈక్వేషన్ చూస్తే కనుక p ప్లస్ 2q ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది. నెక్స్ట్ 6th ఈక్వేషన్ చూస్తే కనుక p ప్లస్ q మైనస్ ఆర్ ఈక్వల్ టు 0. రెండింటిలో ఆర్ కోఎఫిషియంట్ ఈక్వల్గా ఉంది, సైన్ ఆపోజిట్ ఉంది కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే కనుక ప్లస్ ఆర్ మైనస్ ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది. p ప్లస్ p అంటే కనుక 2p, నెక్స్ట్ 2q ప్లస్ q అంటే కనుక 3q ఈక్వల్ టు 0 వస్తుంది. దీని సమ్ ఈక్వేషన్ నెంబర్ 9 అనుకుంటే కనుక ఈక్వేషన్ నెంబర్ 7ని, ఈక్వేషన్ నెంబర్ 9ని సాల్వ్ చేస్తే కనుక మనకి p వాల్యూ, q వాల్యూ వస్తుంది. కాబట్టి సాల్వ్ ఈక్వేషన్స్ 7 అండ్ 9. 7 ఈక్వేషన్ని 9th ఈక్వేషన్ సాల్వ్ చేస్తే కనుక pq వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 7th ఈక్వేషన్ ఏముంది మైనస్ p ప్లస్ 3q ఈక్వల్ టు 0 ఉంది. 9th ఈక్వేషన్ చూస్తే కనుక 2p ప్లస్ 3q ఈక్వల్ టు 0 ఉంది. రెండింటిలో q కోఎఫిషియంట్ సైన్తో సహా ఈక్వల్గా ఉంది కాబట్టి మైనస్ చేస్తే కనుక క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ చేస్తే కింద సైన్స్ చేంజ్ అయిపోతాయి. ప్లస్ 3q మైనస్ 3q క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ p మైనస్ 2p అంటే కనుక మైనస్ 3p ఈక్వల్ టు 0. మైనస్ 3p ఈక్వల్ టు 0 అయితే కనుక a ఇంటూ b ఈక్వల్ టు 0 లాగా ఉంది. ఇది a ఈక్వల్ టు 0 ఆర్ b ఈక్వల్ టు 0 కాబట్టి మైనస్ 3 ఈక్వల్ టు 0 కాదు, p ఈక్వల్ టు 0 వస్తుంది. q వాల్యూ రావాలి అంటే కనుక ఈక్వేషన్ 7లో కానీ ఈక్వేషన్ 9లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి q యొక్క వాల్యూ వస్తుంది. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 7 చూస్తే కనుక మైనస్ p ప్లస్ 3q ఈక్వల్ టు 0 ఉంది. కాబట్టి 3q ఈక్వల్ ఎంత వస్తుంది p వస్తుంది. ఇందులో p వాల్యూ 0 కాబట్టి 3q ఈక్వల్ టు 0. కాబట్టి దీని నుంచి వాల్యూ ఎంత వస్తుంది q ఈక్వల్ టు 0. p వాల్యూ 0 ఉంది, q వాల్యూ 0 ఉంది. r వాల్యూ రావాలి అంటే కనుక ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 8, ఈక్వేషన్ నెంబర్ 8 ఏముంది 2p ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది. ఆర్ వాల్యూ కావాలి కాబట్టి 2p రైట్ సైడ్ పోతే కనుక ఆర్ ఈక్వల్ టు మైనస్ 2p వస్తుంది. మైనస్ 2 ఇంటూ p వాల్యూ 0, మైనస్ 2 ఇంటూ 0 అంటే కనుక 0 అయిపోతుంది. ఇక్కడ దేర్ ఫోర్ ఏ వాల్యూస్ ఏమి ఉన్నాయి p ఈక్వల్ టు 0, q ఈక్వల్ టు 0, ఆర్ ఈక్వల్ టు 0. అంటే మనకి S1 యూనియన్ S2లో లీనియర్ కాంబినేషన్లో వెక్టార్స్ ఎన్నైతే ఉన్నాయో వాటి యొక్క స్కేలార్స్ అన్ని ఏమైపోతున్నాయి 0 అయిపోతున్నాయి. కాబట్టి S1 యూనియన్ S2 అనేది ఏమవుతుంది మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. ఇక్కడ S1 యూనియన్ S2 ఈజ్ ఏ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అండ్ దేన్ని స్పాన్ చేస్తుంది స్పాన్స్ W1 ప్లస్ W2ని స్పాన్ చేస్తుంది. ఓకేనా. S1 యూనియన్ S2 అనేది ఈ W1 యొక్క బేసిస్ ఉంది, W2 యొక్క బేసిస్ ఉంది. కాబట్టి S1 యూనియన్ S2 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయ్యి స్పాన్స్ W1 ప్లస్ W2 ఉంది. కాబట్టి S1 యూనియన్ S2 ఈజీ ఏమవుతుంది బేసిస్ ఆఫ్ W1 ప్లస్ W2 అవుతుంది. W1 ప్లస్ W2 యొక్క డైమెన్షన్ వాల్యూ ఎలా వస్తుంది S1 యూనియన్ S2లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నైతే ఉంటాయో అదే W1 ప్లస్ W2 యొక్క డైమెన్షన్ వాల్యూ అవుతుంది. S1 యూనియన్ S2లో నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఎన్ని ఉన్నాయి 3 వెక్టార్స్ ఉన్నాయి. కాబట్టి డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 యొక్క వాల్యూ ఎంత అవుతుంది 3 అవుతుంది. కాబట్టి మనకి 2 సెట్స్ జనరేట్ అయ్యి వాటి యొక్క డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 వాల్యూ రావాలి అంటే కనుక ఎలా ఫైండ్ అవుట్ చేసాం ఇది ప్రాసెస్. ఫస్ట్ ఇచ్చినటువంటి సెట్ ఇండిపెండెంట్ డిపెండెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ తర్వాత సెట్ ఇండిపెండెంట్ డిపెండెంట్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక W1 యొక్క బేసిస్ వస్తుంది, W2 యొక్క బేసిస్ వస్తుంది. ఆ రెండింటిని ఏం చేయాలి యూనియన్ చేస్తే కనుక మనకి బేసిస్ వచ్చినటువంటి సెట్స్ని అది W1 ప్లస్ W2 యొక్క బేసిస్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ సెకండ్ వన్ హోంవర్క్ రాస్తున్నా. సేమ్ ప్రాబ్లం W1 W2 2 సబ్స్పేసెస్ ఉన్నాయి జనరేటెడ్ బై ది 2 సెట్స్ ఉన్నాయి. W1 W2 W1 ఇంటర్సెక్షన్ W2 W1 ప్లస్ W2 యొక్క డైమెన్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ముందు ప్రాబ్లంలో ఏం వచ్చినాయి మనకి
W1 యొక్క డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేసాం, W2 యొక్క డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేసాం, W1 ప్లస్ W2 యొక్క డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేసాం. W1 ఇంటర్సెక్షన్ W2 యొక్క డైమెన్షన్ వాల్యూ రావాలి అంటే కనుక డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది, డైమెన్షన్ W1 ప్లస్ డైమెన్షన్ W2 మైనస్ డైమెన్షన్ W1 ఇంటర్సెక్షన్ W2లో W1 ప్లస్ W2 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, W1 డైమెన్షన్ వస్తుంది, W2 డైమెన్షన్ వస్తుంది. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కనుక మనకు కావాల్సినటువంటి W1 ఇంటర్సెక్షన్ W2 యొక్క డైమెన్షన్ వాల్యూ వచ్చేస్తుంది. కాబట్టి ముందు ప్రాబ్లం ఏ అయితే ఉన్నాయో సేమ్ యాజ్ టీజ్గా అలానే చేసేసేయండి.